మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఝాన్సీ గారు, ప్లీజ్ ఝాన్సీ గారు ఏడవకండి. పిల్లలు గౌతమ్ గారు చూశారు కదా వాళ్ళు ఎలా భయపడుతున్నారు. వాళ్ళేం పాపం చేశారండి? కన్న వాళ్ళు పక్కన లేరు, సొంత వాళ్ళేమో పట్టించుకోవడం లేదు. వాళ్ళని దూరం పెట్టడమే కాకుండా ఇలా భయపెట్టడం ఏంటండి? వాళ్ళని చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా గుండె పగిలిపోతుంది. ఝాన్సీ గారు ప్లీజ్, వాళ్ళకేం కాదు. రేపు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి, నేను చూసుకుంటాను. మీ వాళ్ళకి పిల్లల మీద కొంచెం కూడా జాలి లేదా? పిల్లల మీద ద్వేషం, కోపం, పంతం చూపించడం ఏంటండి? ఝాన్సీ గారు, ముందు రౌడీ ఎవరు, వాణ్ణి ఎవరు పంపించారో తెలుసుకుందాం. ఆ తర్వాత ఏం చెయ్యాలి ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. పిల్లల్ని ఒక 2 రోజులు స్కూల్కి పంపించొద్దు. నేను చెప్పిన తర్వాత పంపించండి. అది కాదండి. ఝాన్సీ గారు, వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటండి? ఝాన్సీ గారు బాధపడకండి. మరేం చేయమంటారు? మొన్న నా మీద అటాక్ జరిగింది, ఇప్పుడు పిల్లల మీద అటాక్ చేస్తున్నారు. పిల్లల్ని మీ అందరికీ దగ్గర చెయ్యాలని, సంతోషంగా ఉంచాలని తీసుకొచ్చాను. కానీ భయం భయంగా బతుకుతున్నాం. మా అక్క బావ చావు బతుకుల్లో ఉండి కూడా పిల్లల గురించి మాట్లాడారు. వాళ్ళిద్దరూ నా చెయ్యి ఇలా పట్టుకుని పిల్లల బాధ్యత నా చేతిలో పెట్టారు. ఇంకా ఆ స్పర్శ నాకు తెలుస్తుంది. అక్క బావకి మాటిచ్చాను, పిల్లల్ని ఈ ఇంటికి తీసుకొస్తానని. ఇంటికైతే చేర్చాను, కానీ మనుషులకి దగ్గర చేయలేకపోతున్నాను. పైగా ఈ భయాలు. ఝాన్సీ గారు, మీరు అధైర్యపడద్దు. అధైర్యం కాదు గౌతమ్ గారు, బాధ్యత ఉంటుంది చూసారా? అది గుర్తొస్తే కళ్ళ వెంట నీళ్ళొస్తాయి. ఈ అటాక్ విషయం తెలిసాక మీరెలా ఫీల్ అవుతున్నారో నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, పిల్లల విషయంలో మీకెంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉందని. పిల్లలే కాదు, మీ బాధ్యత కూడా నాదే. ఏదైనా సమస్య మీ దాకా రావాలంటే ముందు నన్ను దాటాలి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు కన్నీరు పెట్టుకుంటుంటే నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ప్లీజ్ ఝాన్సీ గారు, మీరు ధైర్యంగా ఉండండి. గౌతమ్ గారు, చిన్నప్పటి నుంచి మా అక్క నేను అనాథగా పెరిగాం. మాకు కొండంత అండగా మా జీవితంలోకి మా బావ వచ్చాడు. కానీ మళ్ళీ నన్ను రెండోసారి మా అక్క బావ నన్ను అనాథని చేసి వెళ్ళిపోయారు. నాకిప్పుడు ఎవరూ లేరండి. నేను మళ్ళీ అనాథనైపోయాను.
పిల్లలకి ఇప్పుడు నేను కాకుండా ఇంకెవరూ లేరు. నాకు కూడా ఏదైనా అయితే పిల్లలకి దిక్కు మొక్కు ఎవరుంటారండి? అందుకే నాకు చాలా భయంగా ఉంది. ఝాన్సీ గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. దయచేసి ఇంకోసారి అలా ఫీల్ అవ్వకండి. మీ బావగారంటే ఎవరో కాదు, నాకు స్వయాన అన్నయ్య. ఆ పిల్లలకి నేను బాబాయిని. మీ బావగారి లోకంలో లేకపోయినా నేనున్నానన్న విషయం మర్చిపోవద్దు. నా గొంతులో ఊపిరుండగా మీకు కానీ పిల్లలకు కానీ ఏమీ కానివ్వను. మీకు నేనున్నాను. ప్రతి విషయంలో మీకు అండగా తోడుగా నేనుంటాను. కంట్రోల్ ఝాన్సీ గారు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఏంటండి, ల్యాప్టాప్లో బిజీగా ఉన్నారా? అవును పద్మ, ఏంటో అంత వినయంగా అడుగుతున్నావు? వినయం కాదండి, మీరంటే గౌరవం. అబ్బచ్చా, సరే కానీ నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఒక్కటేం కర్మ, 10 అడగండి, ఇట్టే చెప్పేస్తాను. నీ టాలెంట్ నాకు తెలుసు కానీ అయినా నేను అడుగుతానంది జీకే క్వశ్చన్స్ కాదు. మరి చెప్తాను. ముందు నేను అడిగిన దానికి నిజం చెప్తావా లేదా అది చెప్పు ముందు. ఏంటండి ఇది? ఇప్పుడు ప్రత్యేకంగా నిజం చెప్తావా అంటారేంటి? అంటే నేను మీకు అన్ని అబద్ధాలు చెప్తున్నానా? సర్లేండి, ఏంటో అడగండి. ఈ మధ్య ఇంట్లో సంఘటనలు చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. చిన్న చిన్న గొడవలు కూడా అవుతున్నాయి. వీటిలో నీ హస్తం లేదు కదా? నా హస్తం ఉండడం ఏంటండి? అసలేం మాట్లాడుతున్నారు మీరు? మీరింతకు ముందు అడిగినప్పుడే చెప్పాను కదా నాకు దీనికి సంబంధం లేదని. అయినా కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేకుండా ఉంది. అంటే ఏంటండి, నేను అబద్ధం చెప్పేదానిలో కనిపిస్తున్నానా? ఇంతకీ పిల్లలు చెప్పిన ఆ రౌడీని పంపించింది నువ్వేనా? నేను పంపించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి నువ్వే వెళ్ళావా మగాడి వేషం వేసుకుని? ఉన్న వేషానికి దిక్కులేదు, మళ్ళీ కొత్త వేషమా? ఏమో, ఈ మధ్య నీ ప్రవర్తన చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అవునా? అవును. డౌట్ రావాల్సింది మీకు కాదు, నాకు. నీకా? అనుమానించాల్సింది నన్ను కాదు, మిమ్మల్ని. నన్నా? నేనేం చేశాను పద్మా? నేనేం చేయలేదు. దానికి నాకు అసలు సంబంధమే లేదు. నేను అడిగేది దాని గురించి కాదు. మరి దేని గురించి? మీ లవ్ స్టోరీ గురించి. మీ డౌట్స్ అన్ని తర్వాత తీర్చుకుందరు కానీ మన పెళ్లికి ముందు మీ లవ్ స్టోరీ ఏంటో అది తేల్చండి ముందు. బా, నాకు లవ్ స్టోరీ ఏంటి పద్మా? అలాంటిదేం లేదు. నన్ను నమ్ము పద్మా. అబ్బచ్చా, నమ్మేస్తున్నాను. నమ్మవా? నమ్మను గాక నమ్మను. ఏంటి పద్మా నువ్వు? నా మొహానికి ఎవరు పడతారు? ఇప్పుడు కాదు, అప్పుడు. చాలా అందంగా ఉన్నారు కదా, అందుకే కదా పెళ్లి చూపుల్లో నేను మీకు ఫ్లాట్ అయింది. అది నిజమేననుకో, కానీ అయినా అందం ఉంటే సరిపోతుందా? నాలాంటి బేవర్స్ గాడిని ఎవరైనా లవ్ చేస్తారా? ఆ టైంలో అది తెలియదు కదా. మీరు నా నుంచి తప్పించుకోలేరు, నిజం చెప్పండి. ఊరుకో పద్మ, ఇదెక్కడ గొడవ? నాకే లవ్ స్టోరీ లేదు. వాడేదో సరదాగా నన్ను ఇరికించడానికంటే నువ్వు దాన్ని పట్టుకుని ఎలాడతావేంటి? అయినా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే. అవును కదా? అవును. మరిప్పుడు ఈ టాపిక్ మాత్రం ఎందుకో?
కావాలంటుంది. ముందు అది చూడండి. హలో, ఓరి దేవుడు. వంశీ ఎవరు ఫస్ట్ వెళ్తారో చూద్దామా? ఏయ్ ఏయ్ వంశీ, స్వీటీ జాగ్రత్త, పడిపోతారు. వంశీ, స్వీటీ ఆగండి అన్న, పడిపోతారు. స్వీటీ ఆగండి. పిల్లలు మీరు వచ్చారా? మీ పిన్ని. ఓ పంతులు గారు రండి, కనిపించట్లేదు లోపల. చెప్పండమ్మా. ఆ, పిల్లల పేరు మీద అర్చన చేయండి. అలాగే, పేర్లు చెప్పండమ్మా. ఆ, స్వీటీ, వంశీ. గోత్రనామాలు. గోత్రం మౌనంగా ఉంటావేంటమ్మా? గోత్రం ఏమిటో చెప్పమ్మా. ఇక్ష్వాకుల గోత్రం అండి. నేను అడుగుతున్నది పిల్లల గోత్రం అమ్మా. నేను చెప్పింది కూడా పిల్లల గోత్రమే పంతులు గారు. అవునండి. ఆ, అలాగేనమ్మా. చెప్పండమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయాలి? మా నాన్న సోమేశ్వరరావు గారి పేరు మీద అర్చన చేయించండి. ఆయన గోత్రం ఇక్ష్వాకుల గోత్రం. ఓహో, ఇద్దరిది ఒకే గోత్రమా? అంటే ఒకే కుటుంబం అన్నమాట. అవును పంతులు గారు, వాళ్ళు నా కొడుకు పిల్లలు. అంటే మీ మనవాళ్ళు అన్నమాట. పంతులు గారు, ఇవి పిల్లలకి కట్టాలి. అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకురండి. అలాగేనమ్మా. ఇక్ష్వాకుల గోత్రోద్భవస్య. స్వీటీ, వంశీ, దండం పెట్టుకోండి. ఐగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం పూజాం కరిష్యే. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. తాం ఆవహజాత వేదో లక్ష్మీ వనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జుషదాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. తచ్చన్యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం. రాత్రి మీరు భయపడ్డారు కదా, ఇక మీదట మీకే భయాలు ఉండవు. పిల్లలు, పెద్దవాళ్ల కాళ్ళకి నమస్కారం చేసుకోండి. మీకంతా శుభమే జరుగుతుంది. వెళ్ళండి. చల్లగా ఉండండి.
అదేంటి బాబు, పిల్లలు ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తే అలా వెనక్కి వెళ్ళిపోయారేంటి? సార్, పెద్దవాళ్ల మధ్య ఏదైనా కోపం పంతం ఉంటే ఉండొచ్చు, కానీ అది ఇలా పిల్లల మీద చూపించొద్దు. ఏంటమ్మా ఇది? వస్తున్నానండి. స్వీటీ, పదండి. ప్రసాదం తీసుకోండి. ఇదిగో, కళ్ళకు అద్దుకుని తినాలి. పిన్ని, ఏం నాన్నా? గోత్రం ఒకటే ఉంటే ఒకే ఫ్యామిలీ అవుతుందా? అవును స్వీటీ, మీ సోమేశ్వరరావు తాతయ్య గోత్రం మీ ధనుంజయ్ తాతయ్యకి వచ్చింది. ధనుంజయ్ తాతయ్య గోత్రం మీ డాడీకి వచ్చింది. మీ డాడీ గోత్రం మీకొచ్చింది. మీ గోత్రం మీ పిల్లలకొస్తుంది. గోత్రం అనేది ఇలా వంశపారంపర్యంగా ఒకరి నుంచి ఒకరికొస్తుంటుంది. అందుకే వాళ్ళవునన్నా కాదన్నా మీ అందరిది ఒకే ఫ్యామిలీ. అర్థమైందా? అక్క, వాళ్ళని చూస్తుంటే పిల్లల్ని ఎప్పటికీ అంగీకరించేలా లేరక్క. కిందకు కూడా పిల్లలు ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తే ఆ సార్ దూరం జరిగారు. పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయాలంటే ముందు ఇంట్లో వాళ్ళని మార్చాలి. వాళ్ళ మైండ్ సెట్ మార్చాలి. వాళ్ళ సమస్యలు తీర్చాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావక్క? సోమేశ్వరరావు గారు ఎప్పుడూ ఆడవాళ్లంటే వంటగదికే పరిమితం అనుకుంటారు. మృణాలిని మేడం ఏమో ఆయన దగ్గర మెప్పు కోసం ప్రయత్నిస్తుంది. ఆవిడ గొప్పతనం ఆయనకి తెలిసేలా చెయ్యాలి. ఆడవాళ్ల మీద ఆయనకున్న అభిప్రాయాన్ని తప్పు అని ప్రూవ్ చేయాలి. అలాగే చంద్రమోహన్ గారు తను ఏమీ చేయలేకపోతున్నాననే గిల్టీ ఫీలింగ్తో ఉంటారు. పద్మగారేమో పిల్లలు లేక అసహనంగా ఉంటారు. ధనుంజయ్ గారు తండ్రి నీడలో ఉంటూ తనకంటూ ఒక గుర్తింపు లేకుండా మిగిలిపోతున్నారు. వీళ్ళందర్నీ సెట్ చేయాలి. ముందు ఫ్యామిలీ బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళే పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారు. నీ ఆలోచన చాలా బాగుందక్క. అదేంటండి అలా వచ్చేశారు? ఏం లేదు. హర హర శంభో మహాదేవ, హర హర శంభో మహాదేవ, హర హర శంభో మహాదేవ, హర హర శంభో మహాదేవ, హర హర శంభో మహాదేవ. కమల, నువ్వు ఇక్కడే ఉండు. ఎక్కడికండి? ఉండు, ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తాను. ఏమండి? ఏమిటి నాయనా ఇలా వచ్చావు? స్వామి, మా ఇంట్లో రోజు రోజుకి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అందరికీ మనశ్శాంతి కరువైంది. నా మనసులో ఏదో ఆందోళన. మీ నవ్వుకి అర్థం పరమార్థం ఏంటో నాకు తెలియదు స్వామి. కానీ
ఆ రోజు మీరు నా వైపు నుంచి ఏదో తప్పు జరిగిందన్నట్లుగా మాట్లాడారు. ఎంత ఆలోచించినా ఏమీ గుర్తుకు రావట్లేదు స్వామీజీ. స్వామి, మీరే నా సమస్యను తీర్చే మార్గం చెప్పండి. నా వైపు నుంచి జరిగిన తప్పేంటో కూడా చెప్పండి. మన కళ్ళెదురుగా జరుగుతున్న వాటిని చూసి అవే నిజమని నమ్ముతూ ఉంటాము. కానీ చూసిందంతా నిజం కాదు. అప్పుడప్పుడు మన కళ్ళే మనల్ని మోసం చెయ్యొచ్చు. మరుగున పడిపోయిన అసలు నిజాలు తెలుసుకున్నప్పుడే బంధాలు గట్టిపడతాయి, సమస్యలు తీరుతాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి స్వామి? జరిగిన నిజమేంటో ఎలా తెలుసుకోవాలి? నీ సమస్యలే నిన్ను సత్యం వైపు నడిపిస్తాయి నాయనా. ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులన్నట్టు ఎవరి తప్పును వాళ్లే తెలుసుకునేలా కాలం నడిపిస్తుంది. అద్దంలో మన ప్రతిబింబం కనిపిస్తున్నట్లే మసకబారిన నీ జీవితాన్ని మనోనేత్రంతో చూడు. సత్యము స్ఫురిస్తుంది. మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు స్వామి. అర్థం కాదు, పరమార్థం గ్రహించడానికి ప్రయత్నించు. అదే యథార్థాన్ని ఆవిష్కరిస్తుంది. వెళ్ళు. హర హర శంభో మహాదేవ, హర హర శంభో మహాదేవ, హర హర శంభో మహాదేవ. కమలా, వెళ్దాం పద. ఆ స్వామీజీ ఎవరండి? ఏమడిగారు? మనింటి సమస్య గురించి ఏవైనా అడిగారా? ఏమైందండి మీకు? ఓ పక్కన నేను మాట్లాడుతుంటే మీరేం ఆలోచిస్తున్నారు? అదేం లేదులే కమలా, ముందింటికి వెళ్దాం పద. పద. అది కాదండి. పద. అది ఏంటి తాతయ్య రమ్మన్నారంట? నాతో ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలా? అవును గౌతమ్, ఝాన్సీ వల్ల మన ఫ్యామిలీ రెప్యుటేషన్ రోజు రోజుకి దెబ్బతింటోంది. ఇదంతా చూస్తూ మీ తాతయ్య తట్టుకోలేకపోతున్నారు. అనవసరమైన విషయాల వల్ల కుటుంబం పరువు బజార్న పడుతుందని చాలా బాధపడుతున్నారు. నన్నేం చేయమంటారు అత్తయ్య? ఆ ఝాన్సీ కేసు పెట్టకుండా ఆపించు. ఈ సమస్యని వేరే విధంగా పరిష్కరించుకుందాం. ఝాన్సీతో నేను అలా చెప్పను.